James chapter 1 and verse 2. సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించును అని ఎరిగి. ఈ రోజుల్లో చాలా ద్రోహ కార్యాలు జరగడానికి కారణం ఏంటో తెలుసా? మనుషులు ఏముంటలేదు, ఓర్పు ఉండలేదు. అన్నీ మనకేం రావాలి చెప్పండి? ఫాస్ట్గా అయిపోవాలి. ఫాస్ట్ ఫుడ్ ఇదివరకు లంచ్ చేయాలన్నా, ఈవినింగ్ డిన్నర్ తయారు చేయాలన్నా కొన్ని గంటల సమయం పట్టేది. ఇప్పుడు అంతా ఏంటి చెప్పండి? ఇన్స్టాంట్. పూర్వదినాల్లో నాన్నగారండి అని పిలిచేవాళ్ళం. ఇప్పుడు ఎలా పిలుస్తున్నారు చెప్పండి? తండ్రిని డాడ్. మనం ఎలా పిలిచేవాడిని? తండ్రిని నాన్నగారండి అని సంబోధించి పిలిచేవాళ్ళం. ఇప్పుడు డాడ్, మామ్. బ్రదర్ ఏంటి? బ్రో. హాయ్ బ్రో, హాయ్ సిస్. ఓర్పు ఉంటలా మనిషికి, సహనం లేదు. వెయిటింగ్ అనే అంశానికి ఈ రోజున వాల్యూ ఉండలేదు. బట్ యాకోబు అంటున్నాడు, జాగ్రత్తగా గమనించండి, మీ విశ్వాసము పరీక్ష మీలో ఏం తీసుకొస్తుంది? ఓర్పుని తీసుకొస్తుంది, సహనం తీసుకొస్తుంది. జాగ్రత్త నమ్ము ప్రియ దేవుని బిడ్డ. కొన్నిసార్లు దేవుడు నీ జీవితంలో ఇన్స్టాంట్గా అద్భుతాలు చేయడానికి సామర్థ్యం కలిగిన వాడైనప్పటికీ ఆయన చేయుడు. కారణం ఏంటో తెలుసా? అక్కడ నీకు పేషెన్స్ డెవలప్ అవ్వాలి. కొంతమంది భక్తి ఎలా ఉంటుందంటే, ఈరోజు యేసు ప్రభు రాగానే రేపొద్దున ఏమైపోవాలా? అద్భుతం జరిగిపోవాలి. అలా జరిగితే యేసు ప్రభు దేవుడు, కాకపోతే ఆయన దేవుడు కాదన్నట్టుగా. దేవునికి డెడ్ లైన్స్ పెడతారు. ప్రభువా, ఈరోజు నీ మందిరంలోకి వచ్చాను, రేపు సాటర్డే ఈవినింగ్ 5:30 లోపల నా జీవితంలో అద్భుతం జరిగిందంతే, లేకపోతే నువ్వు దేవుడివి కాదో. లేరా ఇలాంటి వాళ్ళు? ఉన్నారు, చాలామంది ఉన్నారు. దేవునికి డెడ్ లైన్స్ పెట్టేవాళ్ళు, దేవుడు అద్భుతం చేయకపోతే ఆయన దేవుడే కాదన్నట్టుగా మాట్లాడేవాళ్ళు చాలామంది ఉంటారు. గమనించండి ప్రియులారా, ఆయన అద్భుతాలు చేయడం నేను అంటల్లా, కానీ కొన్నిసార్లు దేవుడు ఆలస్యం చేయడంలో నీ విశ్వాసాన్ని ఆయన పరీక్షిస్తాడు. ఈ పరీక్ష నీలో ఏం తీసుకొస్తుందట? ఓర్పును తీసుకొస్తుంది. ఓర్పు అన్న చోట ఇంగ్లీష్లో పేషెన్స్తో పాటుగా ఎండ్యూరెన్స్ అనే మాట కూడా. ఎండ్యూరెన్స్ అనగా దీర్ఘశాంతము కలిగి ఉండడం, ఓర్మి కలిగి ఉండడం, సహనం కలిగి ఉండడం. స్త్రీలకు ప్రాముఖ్యంగా ఉండాల్సిన సహనం ఎక్కువ ఉండాలి. కుటుంబం నిలబడాలంటే, మీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలంటే స్త్రీలకు ఏం ఉండాలా? సహనం ఉండాలి. పురుషులకు కూడా ఉండాలి సహనం, కాదంటలేదు. కానీ స్త్రీలకు మరింత ఎక్కువ సహనం కావాలి. ఎందుకంటే కొన్నిసార్లు అపవాది చాలా షార్ట్ టెంపర్ తీసుకొస్తాడు కొంతమందిలో. ప్రతి చిన్నదానికి అలగడం, ప్రతి చిన్నదానికి కోపించడం, ప్రతి చిన్నదానికి బట్టలు సర్దుకుని మా అమ్మగారింటికి వెళ్ళిపోతాను అనడం, ప్రతి చిన్నదానికి రోడ్డుకి కేకలేయడం, అరుపులు అరవడం, కుటుంబాన్నంతా కూడా రోడ్ల మీద తీసుకొచ్చేయడం కొన్నిసార్లు కొంతమంది చేస్తున్నారు. ఆ తర్వాత పరిస్థితులన్నీ బాగానే ఉంటాయి, నువ్వు నీ భర్త బాగానే ఉంటారు. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఒకప్పుడు చక్కగా గౌరవించిన మిమ్మల్ని ఆ తర్వాత గౌరవించడం మానేస్తారు. కారణం ఏంటో తెలుసా? నువ్వు ఇల్లంతా తీసుకొచ్చి ఎక్కడ పెట్టావు? బయట పెట్టావు. నత్త తన ఇల్లంతా ఎక్కడ తీసుకొస్తుందట? ఎక్కడుంటే అక్కడ తీసుకొస్తుంది. అది ఆ స్నేహితులు తెలుసు కదా, నత్తలు ఉంటాయి, దాని ఇల్లే, దాని పెంకే దాని ఇల్లు అనమాట. అది ఎక్కడికి వెళ్తుంటే ఆ ఇల్లు అక్కడ తీసుకెళ్ళిపోతుంటుంది. కొంతమంది అంతే, ఇంటి గుట్టంతా కూడా బజార్లోకి ఇచ్చేస్తూ ఉంటారు. అలా చేయడం వలన ఉన్న గౌరవం పోతూ ఉంది. ఆ తర్వాత కుటుంబం ఇబ్బందులు పాలవుతూ ఉంటుంది. సహనం. యోబు యొక్క సహనం గురించి మీరు వింటిరి కదా, విన్నారా మీరు ఎప్పుడైనా? యోబు యొక్క సహనం గురించి. ఎంత సహనం ప్రాక్టీస్ చేసి ఉంటాడు, ఎంత ఓరిమి ఉంది అతనిలో. ఆల్ ఆఫ్ ఎ సడన్గా ఆస్తి అంతా పోయింది, తనకున్నవన్నీ కూడా దూరం అయిపోతున్నాయి, బిడ్డలు దూరం అయిపోయారు, ఆఖరికి శరీరం అంతా కూడా అనారోగ్యంతో నింపబడితే ఆ పెంకులు తీసుకుని గోక్కుంటున్నాడు అన్నది భయంకర పరిస్థితి. నిన్నటి దినానికి ఇప్పటికీ కంప్లీట్ కాంట్రాస్ట్ యోబు జీవితం. అలాంటి పరిస్థితుల్లో యోబు భార్య ఎంటర్ అయింది. ఆమె చేముందో తెలుసా? నీవింకనో యథార్థత వదలకుందువా, దేవుని దూషించి మరణము కమ్ము అని. ఆ స్థానంలో ఈ నవీన యుగ పురుషులు ఉంటే ఏమంటారు చెప్పండి? చెప్పండి బ్రదర్స్. అన్నీ నష్టపోయి ఉన్నారు, అన్నీ పోయిన, ఆరోగ్యం కూడా పోయింది. ఈ లోపల నీ భార్య నీ ఎదురుగా నిలబడి చచ్చిపో అంటే ఏమంటారు? చచ్చిపోతారు. నిన్ను చంపేసి, నిన్ను చంపేక కానీ నేనేమవను, నేను బతుకున్నదే దానికోసం అని ఎంత బడితే తీసుకొని దబా దబా బాధేసి, ప్రభువా నష్టం నాయన, నా భార్యని నీ రాజ్యంలో తీసుకో ప్రభువా అని ప్రార్థన చేస్తాడే. లేకపోతే కనీసం ఇలాగైనా అందరూ నన్ను వదిలేసారు, నువ్వు ఒక్కదాన్ని వదలలేదు నన్ను, మూర్ఖురాలని తిట్టుంటారేమో. కానీ యోబు తన నోటి మాటతో కూడా ఏం చేయలేదట, పాపం. తన భార్యను మూర్ఖురాలను కూడా పిలవలా.
బైబిల్లో ఉంది, మూర్ఖురాలు మాట్లాడుతున్నట్టు తన నోటితో కూడా, నోటి మాటతో కూడా యోబు పాపం చేయలేదు. యోబు భార్య ఎందుకు ఉండిపోయిందంటారు? అందరూ పోయిన యోబు భార్య ఎందుకు ఉందో తెలుసా? యోబులో సహనాన్ని నేర్పించడానికి ఉందనుకుంటాను నేను. ఎందుకోసం అంటే ఆ మాట అనగానే ఎవరికైనా, ఎవరి కోపం లేనోడికైనా ఆ మాట అనగానే ఏం రావాలి? కోపం రావాలి. కానీ యోబు అక్కడ కూడా కోపం రాలా. రెండంతల ఆశీర్వాదం పొందిన కారణం ఏంటో తెలుసా? సహనము యోబును ఉన్నత స్థలంలో నిలబెట్టింది. చప్పట్లు కొట్టే దేవుని మహిమపరచండి. ప్రే దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు పేషెన్స్ నేర్చుకోగలిగితే, సహనం నేర్చుకోగలిగితే, వాట్ ఎవర్ ఈజ్ హ్యాపెనింగ్ అరౌండ్ యూ, ఫోకస్ ఆన్ గాడ్, లెర్న్ ఎండ్యూరెన్స్, బీ పేషెంట్ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్ అండ్ గాడ్ విల్ డెఫినెట్లీ ఎగ్జాల్ట్ యూ. సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని ఏం చేస్తారు? స్వతంత్రించుకుంటారు. నీ కోపంతోనూ, నీ పగతోనూ, లోక సంబంధం అనుభవాలతోనూ ఏమీ సాధించలేవు. కానీ బీ పేషెంట్, లెర్న్ టు బీ ఎండ్యూర్డ్. సహనం కలిగి ఉండు. యోబు లాంటి సహనం భక్తి జీవితంలో మనకు కావాలి. ప్రార్థనలో మన మోకాళ్ళు ఉంచడం ద్వారా దేవుడు కొన్నిసార్లు తన ఆశీర్వాదాలు మన జీవితంలో ఆలస్యం చేస్తున్నప్పటికీ, లార్డ్ ఐ స్టిల్ ట్రస్ట్ ఇన్ యూ లార్డ్, ఐ పుట్ మై ఫెయిత్ ఆన్ యూ లార్డ్, నీ మీద నా విశ్వాసం చెక్కు చెదరదయ్యా. నీవు నా జీవితంలో కొన్ని కార్యాలు ఆలస్యం చేసినప్పటికీ ఇంకనూ నేను నిన్ను నమ్ముతూనే ఉన్నానో, నా విశ్వాసాన్ని బలపరుచుకున్నానని ఎవరైతే దేవుని మీద అనుకుంటారో వారి జీవితాల ద్వారా అనేక మందికి ఆశీర్వాదం దేవుడు పంచుతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.